రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సోషల్ మీడియా వన్ డే స్టార్స్ చేస్తుంది, వన్ డే స్టార్డమ్ పడేస్తుంది. అలాగే పల్సర్ బైక్ ఝాన్సీ కూడా ఓవర్ నైట్ స్టార్ అయ్యారు. సో అలాగే ఇదంతా ఎందుకు చెప్తున్నాను మీరు అనుకుంటున్నారా? ఈ మధ్య కాలంలో జూబ్లీ బై ఎలక్షన్ సమయంలో ఒక్క సాంగ్, నవీన్ అన్న సాంగ్తో వైరల్ అయింది కళాకార్ శ్రీదేవి గారు అయితే. సో ఈ రోజు మన స్టూడియోకి అయితే వచ్చారు. ఒక్కసారి అక్క లైఫ్ గురించి అయితే అడిగి తెలుసుకుందామా, ఇంకెందుకు ఆలస్యం. సో నమస్కారం అక్క. నమస్తే అన్న. ఎలా ఉన్నారు? బాగున్నానన్న. ఓకే, నైట్ స్టార్ అయిపోయారు తెలుసా, అన్ఎక్స్పెక్టెడ్ అనుకోవచ్చు ఇదంతా. అవునన్న. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఓకే, అసలు మీరు రియల్ అంటే మొత్తం ఫోకస్ మొత్తం డాన్స్ పైన, అంటే ఏమైనా జాబ్ కూడా చేస్తుంటారు? లేదన్న, జాబ్ ఏం లేదు, మొత్తం ఫోకస్ డాన్స్ పైననే. ఓకే, ఈ జర్నీ గురించి ఒకసారి మనం డిస్కషన్ చేద్దాం. సో కళాకారు అవ్వాలని మీకు ఎలా ఇంట్రెస్ట్ కలిగింది? కళాకారులు అవ్వాలని ఇంట్రెస్ట్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, యాక్చువల్లీ బేసిక్ గా నేను ఒక డాన్సర్ని. స్కూల్ లెవెల్లో నుంచి చూసుకుంటే మంచి ప్రతి ఒక్క ప్రోగ్రామ్ లో కండక్ట్ అయ్యేదాన్ని, చేసేదాన్ని. అలాగే పెళ్ళైన తర్వాత చిన్న ఏజ్ లో పెళ్ళైపోయింది, చాలా చిన్న ఏజ్ లో. అవునా? తర్వాత పెళ్ళైన తర్వాత ఇంటర్ కంప్లీట్ చేయడం జరిగింది. అదే సమయంలో పిల్లలు కూడా పుట్టడం అయిపోయింది. సో 15 years కే ఇద్దరు పిల్లలు, 16 years కి ఇద్దరు పిల్లలు పుట్టేశారు. దాని తర్వాత ఫ్యామిలీ పరంగా చాలా ప్రెజర్, చాలా ఇబ్బంది, చాలా ప్రాబ్లం ఉండే. ఇక ఒక 2-3 జాబ్లు చేశా, 2-3 వర్కులు చేశా కూడా ఫ్యామిలీ రన్ అవ్వలేని పరిస్థితిలో ఎలాగో నాకు వచ్చిన విద్య కదా అని చెప్పి ఒక ఫ్రెండ్ త్రూ నేను ఈ స్టెప్ తీసుకోవడం జరిగింది. అక్కడి నుంచి మెల్లమెల్లగా ఈ స్థాయి వరకు వచ్చాను. ఓకే, బేసిక్ గా విలేజ్లలో ఎలా ఉంటదంటే, చాలా మంది డాన్స్ చేస్తుంటే ఏంటి ఆమె అలా డాన్స్ చేస్తుందని ఏమైనా చేస్తూ ఉంటారు. సో స్ట్రేట్ గా జాబ్ చేసుకోవచ్చు కదా, ఇది అవసరమా అనేసి కూడా ఏమైనా చేస్తూ ఉంటారు. సో అలాంటివి ఏమైనా ఫేస్ చేశారా? చాలా ఫేస్ చేశానన్నా. డాన్స్ చేసి నేను టైంలో ఇంటికి రావడము, తర్వాత నా కాస్ట్యూమ్స్ అంటే ఒక రోజు ఒక డ్రెస్ వేస్తే నెక్స్ట్ డే అది వేసుకోకుండా ఉండడము, ఒక్కొక్క స్టేజ్ మీద ఒక్కొక్క డ్రెస్ వేసుకోవడము, ఈమెకి ఎక్కడి నుంచి వస్తుంది, ఈమె ఏదో తప్పుడు దారిలో వెళ్తుంది అని చాలా మంది, వేల మంది నా ముందు మాట్లాడారు, నా వెనకాల మాట్లాడారు. అవన్నీ చాలా ఫేస్ చేశానన్న. ఓకే, నవీన్ యాదవ్ గారు స్పెషల్ సాంగ్ అనుకోవచ్చు. సో ఆ సాంగ్ తో మీరు వైరల్ అయ్యారు. కావాలని అది ఏమైనా రికార్డింగ్ చేసి చేశారా డాన్స్? లేదన్న, యాక్చువల్లీ ప్రచారం ఆ రోజుకి క్లోజ్ అయిపోతుంది. ఇంకో 5 minutes అయితే క్లోజ్ ఇంకా.
సో ఆ మూమెంట్ లో మాకు అప్పటికి అర్థమైపోయింది నవీన గెలుస్తారని. ఓకే సో ఆ హ్యాపీనెస్ అనేది రిజల్ట్ కంటే ముందే మేము చూయించుకోవాలి అనే కాన్సెప్ట్ తో అలా అయిపోయింది అది. ఓకే దాన్ని మాకు తెలియకుండా అనుకోకుండా జతిన్ గారు క్యాప్చర్ చేయడము, తర్వాత అది ఇంత వైరల్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయాలి. ఇంత వైరల్ అవ్వడం కూడా నిజంగా లక్ అనుకోవాలి. ఇప్పుడు గెలిచారు కదా, ఒకసారి కలవడం లాంటిది ఏమైనా చేస్తారా? ఇంకా లేదన్న, కలవలేదు. కలవాలి అన్నయ్యకి. సో అక్కడ నుంచి కాల్ వస్తుందేమో అని వెయిటింగ్ లో ఉన్నాను. ఓకే పక్కా వస్తుంది. మేబీ మేమే మీకు ట్రై చేయడానికి ట్రై చేస్తాం కలవడానికి. ఓకే అన్న, సో పక్కా అయితే లెజెండ్ టీవీ ద్వారా అయితే మీకు కాంటాక్ట్ అవుతారు పక్కా. 100% రాసి పెట్టుకోండి, ఖచ్చితంగా. ఎందుకంటే ప్రతి వీడియో వాళ్ళు చూస్తూ ఉంటారు మరి. అవునన్న. ఓకే సో గెలిచారు కదా, మీరు ప్రతిసారి నేను కొన్ని వీడియోస్ చూసాను మీవి, కాంగ్రెస్ కి మాత్రమే ఎక్కువ చేస్తూ ఉంటాను అనేసి అంటున్నారు. అదర్ పార్టీస్ చేయరా? ఎందుకు? అంటే అదర్ పార్టీస్ అని కాదు, అంటే గతంలో నాకైన కొన్ని సిచ్యువేషన్స్ కానివ్వండి, కొన్ని ప్రాబ్లమ్స్ కానివ్వండి, నేను ఒకానొక టైంలో, నేను కాదు ఐ మీన్ నాకు చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోయారు. ఆ టైంలో మాకు కాంగ్రెస్ వాళ్ళ దగ్గర నుంచి కొంచెం సహాయం పొందడం, మా తాతయ్య గారు, తర్వాత మా తాతయ్యకి 2 పిల్లలు, ఒక మా అమ్మ, మా మేనమామ. వాళ్ళ మేనమామకి 4 పిల్లలు అయితే నాకు, మా అమ్మకి 5 మంది. సో అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా మమ్మీ డాడీ చనిపోవడము, ఆ టైంలో తాతయ్యకి కాంగ్రెస్ లోనే ఉండేవారు తాతయ్య. అప్పటి నుంచి సపోర్టింగ్ గా మాకు మంచి చెడు చూడడము, వాళ్ళ తరపు నుంచి మేము సహాయం పొందడము అలా చేసాము. ఆయన ఏంటంటే కాంగ్రెస్ ని నమ్ముకుంటే మనం ఖచ్చితంగా రీచ్ అవుతాము, మీరు హ్యాపీగా ఉంటారని నమ్మేవారు. సో అదే అనుకుంటా నాలో కూడా వచ్చింది. కాబట్టి 90% నేను కాంగ్రెస్ బీజేపీకే చేస్తుంటాను. ఓకే మీరు కాంగ్రెస్ నమ్ముకుంటే 100% రీచ్ అవుతారని మీరు అంటున్నారు కదా. గత ప్రభుత్వంలో కళాకారులకి ఉద్యోగాలు ఇవ్వడం లాంటివి జరిగాయి, అవి మీకు రాలేదంటారా? లేదన్న. ఎందుకు? ఎందుకు అంటే ఏమో తెలియదు మరి, మేము దానికి ఎలిజిబుల్ అవ్వలేదా, లేకపోతే వాళ్ళు మమ్మల్ని తక్కువ చేశారా, లేకపోతే మేము టాలెంటెడ్ కాదా అనేది తెలీదు. కానీ దానికి మేము ఎలిజిబుల్ కాలేదు. అలా చూసుకుంటే ఇప్పటి వరకు ఉన్న ఎంప్లాయీస్ లలో చూస్తే ఖచ్చితంగా టాలెంట్ లేని వాళ్ళు కూడా జాబ్ చేస్తున్నారు, టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా జాబ్ చేస్తున్నారు. టాలెంట్ ఉన్న వాళ్ళు ఇప్పటికీ ఈ రోడ్ల మీద తిరుగుతున్నారు ఇంకా. అంటే అప్పటి నుంచి అయినా వాళ్ళు మన దాంట్లో చూసుకుంటే మన తెలంగాణ ధూమ్ధామ్ ప్రోగ్రామ్ నుంచి అక్కడి నుంచి అయినా చూసుకుంటే వాళ్ళు అప్పటి నుంచి కష్టపడ్డ వాళ్ళు కూడా ఇప్పటికీ స్టిల్ జాబ్ లేకుండా రోడ్ల మీద తిరుగుతున్నారు. ఎందుకు అసలు? అంటే గుర్తించట్లేదు అంటారా? గుర్తించట్లేరన్న. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళకి రికమెండెడ్ గాను, తర్వాత వాళ్ళకి కన్వీనియంట్ గా ఉన్న వాళ్ళనే జాబ్ లో తీసుకోవడం జరిగింది. అలా చాలా జరిగాయి. సో దాని పరంగా మాకు ఆ జాబ్ రాకపోయినా కూడా మేము గవర్నమెంట్ నుంచి కొన్ని సహాయం అయితే మేము పొందుతున్నాము. మన జానపద సంఘ అధ్యక్షుడు మన వంగ శ్రీనివాస్ గౌడ్ అని ఉంటారు. సో రవీంద్ర భారతి నుంచి మాకు కొన్ని గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ వస్తాయి. ఆ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ లో మేము పాల్గొంటాము. ప్రతిసారి ఎలక్షన్స్ అప్పుడే ప్రోగ్రామ్స్ చేస్తారా? మిగతా టైంలో ఏం చేస్తుంటారు మరి? మిగతా అన్ని టైంలో ప్రోగ్రాంలే ఉంటాయండి. బోనాలు, వినాయక చవితి, దసరా, పెళ్లి ప్రోగ్రామ్స్, తర్వాత ఎవ్రీ ఫెస్టివల్స్. ఇంకొకటి ఏంటంటే మామూలుగా ఫెస్టివల్స్ అన్నప్పుడు ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా ఎవరైనా ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంటారు, కానీ మాకు అవకాశం ఉండదు. మేము ప్రతి సెలబ్రేషన్, ప్రతి ఫెస్టివల్ స్టేజ్ల మీదనే సెలబ్రేషన్ చేసుకుంటాం. కొన్ని స్టేజ్ల పైన డాన్సులు చేసేటప్పుడు కింద చూసే ప్రజలు కూడా కొంచెం చులకనగా మాట్లాడుతుంటారు, పేపర్లు ఇస్రేం లాంటివి చేస్తుంటారు. ఇలాంటివి ఏమైనా చూస్తే ఏమనిపిస్తుంది? అంటే అలాంటివి చూసాము, కానీ మాకు ఇంకా అలా రికార్డింగ్ డాన్స్ లాగా కొంతమంది ఫీల్ అవుతుంటారు. లేదండి, మేము అలాంటి సభలలో ఇప్పటివరకు చేయలేదు. కొన్ని ప్రోగ్రామ్స్ మేము చాలా డిగ్నిఫైడ్ గా చేస్తాము. దేవుళ్ళ ప్రోగ్రామ్స్ కానివ్వండి, నవరాత్రులు కానివ్వండి, తర్వాత వినాయక చవితివి కానివ్వండి, మేము చాలా డిగ్నిఫైడ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాము. ఇంకొకటి ఏంటంటే నేను గిడుగు రామ్మూర్తి మునిమనవరాలైన స్నేహలత మురళి గారి దగ్గర నేను 9 సంవత్సరాలు అక్కడ శిష్యురాలుగా ఉన్నాను. కాబట్టి నేను చాలా చూసి సెలెక్ట్ చేసుకునే ప్రోగ్రామ్స్ నేను కండక్ట్ చేస్తాను. ఓకే, యాజ్ అ కళాకారులుగా మీ ప్రధాన డిమాండ్స్ అంటే ఏం చెప్తాం మరి? ప్రధాన డిమాండ్స్ అంటే మమ్మల్ని ఆదుకోవడం. అంటే ఒక అబ్బాయి అయి ఉండొచ్చు, ఒక అమ్మాయి అయి ఉండొచ్చు, మేము ఇంత కష్టపడుతున్నాము రాత్రి పగలు అనక, ఏ నైట్ అయినా ఏ డే అయినా పలాని టైంకి అక్కడ రీచ్ అవ్వాలి అంటే ఎంత స్ట్రగుల్ పడి మేము రీచ్ అవుతున్నాం అనేది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన విషయమే. దాన్ని గుర్తిస్తే చాలు అని అనుకుంటున్నాం. ఓకే, మేము ఆ రీల్స్ చూస్తున్నాం, ఆ డాన్స్ లో ఎంత మంచి ఎక్స్ప్రెషన్స్ తెలుసా, అసలు చూసినా కొద్ది చూడబుద్ధి అవుతుంది. అసలు మేబీ ఇండస్ట్రీకి పోయే ఛాన్స్ ఏమైనా ఉందా మరి? అవకాశం వస్తున్నాయి, కాకపోతే ఆలోచిస్తున్నాము. ఎందుకు ఆలోచిస్తున్నారు? అవకాశం రావడమే గ్రేట్ కదా మనలో.
వస్తున్నాయి కానీ అది దగ్గర అంటే చెప్పడం జరిగింది, ఖచ్చితంగా నీకు అవకాశం వస్తుందమ్మా మేము ఇస్తాము అని కూడా పిలిచి మాట్లాడారు. దానికోసం ఓన్లీ డాన్సరా లేకపోతే యాక్టింగ్ పరంగా? అంటే అవకాశం వస్తే యాక్టింగ్ కూడా చేస్తాను. ఓ అట్లయితే ఒకసారి మా కోసం డైలాగ్ చెప్పు మరి. ఇంతవరకు డాన్స్ చేశారు కదా, ఒక్క డైలాగ్ మరి. అంటే చాలా మంది డైరెక్టర్స్ చూస్తుంటారు మాది. ఓకే చెప్తాము అవకాశం వచ్చినప్పుడు. అవకాశం కదా, ఒక జస్ట్ ఆడియన్స్ తెలియదు కదా ఎలా చెప్తారు వాళ్ళు. శ్రీదేవి గారు లాగా చక్కగా ఉన్నారు కాబట్టి చేద్దాం, దానికి అవకాశం వచ్చినప్పుడు కంపల్సరీ చేస్తాను. ఒకవేళ ఆ స్టేజ్కి వెళ్తే ఇప్పుడు మీరు నాకు కాంటాక్ట్ అయ్యారు కదా, నేనే మీకు కాంటాక్ట్ అయ్యి ఆ రోజు. మీకు ఇన్స్పిరేషన్ ఎవరు మరి ఇండస్ట్రీలో, హీరో కమ్ హీరోయిన్ అన్నవారు? నాకు హీరోయిన్ అంటూ ఏం పెద్దగా ఎవరిని నేను అనుకోలేదు. అమ్మమ్మ తాతయ్యను చూశాను, అన్న వదినను చూశాను, అక్క బావని చూశాను. శ్రీదేవి పేరు పెట్టుకున్నారు, శ్రీదేవి గారి పేరు చెప్తారేమో అనుకున్నాను నేను. అంటే శ్రీదేవి గారి పేరు కూడా పెట్టొచ్చు కానీ నేను అనుకుంటున్నానంటే మా అంత ప్రాబ్లమ్స్ అంటే చిన్నతనంలో పేరెంట్స్ లేకపోవడము, బ్యాక్ సపోర్ట్ లేకపోవడము, ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోవడము, ఏ ఆధారం లేకుండా ఇలా పడేస్తారు చూడండి, అలా అయిపోయిన మా బతుకులని తీర్చిదిద్దారు మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళు. సో వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఎంతసేపటికి మమ్మల్ని ఎవరు ఇంటికి కూడా పిలిచేవారు కాదు ఒక టైంలో. ఎందుకంటే ఒకరిని పిలిస్తే 10 మంది వచ్చేస్తారు అన్న కాన్సెప్ట్ లో ఆలోచించారు చాలా వరకు. మా తాతయ్య ఎవరి దగ్గర పంపించలేదు, ఉన్న దాంట్లోనే మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. దాని తర్వాత అక్క సపోర్ట్ చేశారు, బావగారు సపోర్ట్ చేశారు. దాని తర్వాత స్టిల్ ఇప్పుడు వదిన అన్నయ్య చాలా సపోర్టింగ్ గా ఉన్నారు. ఏది ఉన్నా మీ హస్బెండ్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది? హస్బెండ్ బాగుంటారండి, అంటే తను పాజిటివ్ గా ఉన్నారు కాబట్టి నేను ఇవన్నీ చేయగలుగుతున్నాను. ఓకే, సమ్ టైమ్స్ షోస్ చేయడానికి అదర్ డిస్ట్రిక్ట్స్ వెళ్తూ ఉంటారు కదా, ఫ్యామిలీ మిస్ అయిన ఇలాంటి ఏమైనా ఉంటాయి? చాలా ఉంటాయండి. యాక్చువల్లీ నాకు నా కూతురు నా కొడుకు అంటే చాలా ప్రాణం. ఓకే, నేను ఫెస్టివల్స్ లో నేను వాళ్ళతో నేను ఫెస్టివల్స్ జరుపుకోవడము, రాఖీ పండుగ కానివ్వండి, దసరా కానివ్వండి, దీపావళి కానివ్వండి, ఏదైనా నేను ఉన్నాను. మేము బంజారా నాయక్స్, మేము తీజ్ పండుగ చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నాం. అలాంటి పండగకి కూడా నేను ఉండకపోవడము, మా పాప, మా వదిన, మా అక్క వాళ్ళు చాలా నేను ఎక్కువ సఫర్ అయ్యేది, ఎక్కువ బాధపడేది ఈ విషయం మీదనే. నా పిల్లలు ఇద్దరు హాస్టల్లోనే ఉంటారు. ఎక్కడ? బాబు వచ్చేసి మన చంద్రాయన్ గుట్ట దగ్గర ఉంటారు, పాప శ్రీ చైతన్య నాగోల్లో ఉంటారు. వాళ్ళు ఫెస్టివల్స్ కి ఇంటికి వస్తారు, ఆ టైంలో నేను వాళ్ళ దగ్గర ఉన్నాను. ఓకే, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు? సార్ అంటే ఈ సక్సెస్ ని చూసి ఫీల్ అవుతున్నారు కానీ అదర్వైజ్ మామూలు టైంలో నేను వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళు ఏడవటాలు, ఆ తర్వాత నేను దాన్ని చాలా అంటే ఏ ప్రాబ్లం అన్నా నేను డేర్ గా నిలబడగలను కానీ పిల్లల దగ్గరికి వచ్చేసరికి చాలా వీక్ అయిపోతున్నాను. వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి, ఉండాలి అని అనుకుంటున్నాను. అలా ఉండాలి అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సెట్ అవ్వాలి, వాళ్ళని సెట్ చేయాలి, దాని తర్వాత నేను వాళ్ళతో కూడా స్పెండ్ చేయాలి అని అనుకుంటున్నాను. పక్కా కలుస్తారు, ఎందుకంటే సక్సెస్ టైం స్టార్ట్ అయింది కాబట్టి మేబీ కలుస్తారు. ప్రౌడ్ గా చెప్పుకుంటారేమో మా మమ్మీ అనేసి వాళ్ళు. ప్రౌడ్ గా చెప్పుకుంటున్నారు కానీ నాకేంటంటే ఒక తల్లి తండ్రి ప్రేమ నేను పొందలేకపోయాను, అంటే నాకు లేరు కాబట్టి నేను పొందలేకపోయాను. నేను ఉండంగా కూడా నా పిల్లలకి ఆ ప్రేమ పంచలేకపోతున్నాను అనే ఫీల్. ఎందుకు? మీరు తలుచుకుంటే అవుతుంది కదా. అంటే నా ఫ్యామిలీ ఎలా అంటే ఈ రోజు చేస్తేనే రేపు, ఈ రోజు ఈవెంట్ వచ్చిందంటే ఖచ్చితంగా ఈవెంట్ అటెండ్ అవ్వాలి, చేయాలి. అది తిరుపతి కానివ్వండి, బళ్ళారి కానివ్వండి, బెంగళూరు కానివ్వండి, కలకత్తా కానివ్వండి, బాంబే కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి, ఢిల్లీ కానివ్వండి, ఎక్కడైనా సరే, ఎంత దూరమైనా సరే, అంటే రాత్రికి రాత్రి జిల్లాలు మారిపోతూ ఉంటాయి. అంత దూరం వెళ్ళి జర్నీ చేసి నేను నా ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా నేను ఇది చేస్తేనే నాకు అది అవసరం. ఎప్పుడైనా అనిపించింది ఇది అంత అవసరం, మనం జాబ్ చేసుకుంటే అయిపోయేది కదా, ఫ్యామిలీతో హ్యాపీగా ఉండేది కదా అని? చాలా సార్లు అనిపించింది కానీ మనం చదివిన చదువులకి ఏ జాబ్స్ వస్తాయండి? అంటే చదువుకోలేదా? అంటే ఇంటర్ నేను చేశాను, ఇంటర్ కూడా 10th లో పెళ్ళైపోయింది. తర్వాత బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాను, బాబు తర్వాత ఒక 2 years గ్యాప్ తీసుకున్నాను, తర్వాత పాప, మళ్ళీ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేశాను. ఇంకా దాని తర్వాత బరువు బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీలు, ప్రాబ్లమ్స్ చాలా. ఎక్కడ మీది బాటమ్ ప్లేస్? ఇక్కడ జడ్చెల్ల అండి, తుప్పడగడ్డ తాండా అని జడ్చెల్లలో మా అత్తయ్య గారి ఊరు. అమ్మ వాళ్ళది వచ్చేసి మాల్ దగ్గర బ్రాహ్మణపల్లి. అందువల్ల చాలా మంది కరెక్ట్ అవుతారు ఇక్కడైతే, ఎందుకంటే ఆ ప్లేస్ చెప్పారు కదా. సో విలేజ్ నుంచి సపోర్ట్ ఉందా మరి అట్లీస్ట్ అయినా?
విలేజ్ నుంచి అంటే ఒకానొక టైంలో కొందరు అంటారు కదా మా ఊరి అమ్మాయి రాని. ఇప్పుడు ఉందండి. ఇంతకుముందు లేదు. ఇప్పుడు చాలా ఉంది. అంటే నాకు మామయ్య అయ్యేవాళ్ళు, బాబాయ్ అయ్యేవాళ్ళు, అన్నయ్య అయ్యేవాళ్ళు. అంటే ఎక్కువ మేము విలేజ్ లో లేము. అంటే మమ్మీ డాడీ లేనప్పటి నుంచి అయినా సరే తాతయ్య మమ్మల్ని హాస్టల్లో పెట్టి చదివించడము, తర్వాత మేము హైదరాబాద్ లోనే ఉండడము, తర్వాత అక్క ఇక్కడ ఇబ్రహీంపట్నం దగ్గరలో ఉంటారన్నమాట. సో అన్నయ్య హైదరాబాద్ లో ఉంటారు. వాళ్ళ సమక్షంలోనే హైదరాబాద్ లోనే ఎక్కువ ఉన్నాము. విలేజ్ లో మాకు అంత నెట్వర్క్ నాకు లేదు. కానీ ఇప్పుడు మాత్రం నేను మీకు అన్నయ్య అవుతాను వరుసకి, నేను మీకు బాబాయ్ అవుతాను, నేను మావయ్య అవుతాను అని వాళ్ళు ఫోన్లు చేయడము, మాట్లాడడము, ఒకసారి ఇంటికి రండమ్మ భోజనానికి అని పిలవడం, ఇలాంటివి కాల్స్ వస్తున్నాయి బాగా. మేము కూడా చాలా సార్లు ఏదన్నా ఈవెంట్స్ జరిగేటప్పుడు చాలా మంది డాన్సర్స్ డాన్స్ చేస్తూ ఉంటారు. సో అనుకుంటుంటాం ఎప్పుడు వీళ్ళు డాన్స్ చేస్తూనే ఉంటారు, ముందుకు రారా, పైకి ఎదగరా అనేసి మేము అనుకుంటాం. కానీ మీరు అలాంటి అందరికీ ఇన్స్పిరేషన్ అయ్యారు తెలుసా? ఎప్పుడైనా మీకు కాల్ చేయడం కానీ ఏమన్నా అప్సెట్ చేయడం చేస్తున్నారు అంటే. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇంత పెద్ద సక్సెస్ అయ్యారు కదా, మేబీ ఏమన్నా సర్ప్రైజ్ కాల్స్ వచ్చాయా? వచ్చాయి, ఇంకా రావాలి. వచ్చాయి, ఇంకా రావాలి. ఓకే, ఇంకా రావాలి. ముఖ్యంగా నేను మీడియా పరంగా అండ్ ఇంటర్వ్యూలో ముఖ్యంగా నేను చెప్పడం ఏంటంటే, చాలా మంది చూస్తున్నారు, పార్టీస్ అనేది మనం పెట్టుకున్నది, కళాకారులు అనేది 10 మంది ఆనందాన్ని కోరుకునే వాళ్ళము. సో మీరు పెట్టే ప్రతి ఒక్క కామెంట్ మాకు ఇక్కడ టచ్ అవుతుంది. మీ ఇంట్లో ఆడపడుచులు ఉంటారు, మీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు. మేము మా ఇల్లు, మా సంసారము, మా ఫ్యామిలీ, మా పిల్లలు, మా పండగలు, పబ్బాలు అన్ని వదులుకొని ఈ రోజు, ఈ పండగ రోజు, ఈ ఎలక్షన్ రోజు మేము ముందుకు వచ్చామంటే మా ఇంట్లో సమస్యల వల్లనే, కానీ మేము ఏదో కావాలని కాదు. సో అదంతా దృష్టిలో పెట్టుకొని మీరు ఇచ్చే కామెంట్ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మీరు చాలా డాన్సులు చేస్తుంటారు కదా, సో ఎప్పుడన్నా టైర్డ్ అయిపోవడం కానీ ఏమైనా చేస్తుంటారు అయి ఉంటాయి? అవుతాయండి. అంటే ఒక్కొక్క రోజు అంటే నేనైతే ఒక రోజు 2-3 ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాను. ఎర్లీ మార్నింగ్ ఒకటి, తర్వాత మధ్యాహ్నం నుంచి 3-4 వరకు ఒకటి, మళ్ళీ 4 నుంచి మళ్ళీ ఈవినింగ్ ఒకటి, ఇలాంటివి చేస్తుంటాను. ఓన్లీ డాన్స్ అయినా సింగింగ్ కూడా చేస్తారా? సింగింగ్ కాదు, యాంకరింగ్ టైప్ లో చేస్తాను. యాంకరింగ్ టైప్ లో చేస్తాను. ఎంటర్టైన్మెంట్ పిల్లలకి, తర్వాత పెద్దవాళ్ళకి, హల్దీ ఫంక్షన్స్ లలో. లెక్చర్ కూడా మీరు? అంటే ఒకప్పుడు స్కూల్ టీచర్. 2009-10 లో స్కూల్ టీచర్ ని. అక్కడ నుంచి ఇక్కడ ఇలా. ఒకసారి మా ఆడియన్స్ కోసం ట్రై చేయండి సాంగ్ ఏదైనా. తర్వాత పాడతాను. తర్వాత కంపల్సరీ ఒక సాంగ్ ఏదో ఒకటి. అంటే బేసిక్ నా వాయిస్ బేస్ వాయిస్, కొట్లాడడానికి తప్ప పాడడానికి పనికిరాదు అని నా ఫీల్. ఒక మాస్ డైలాగ్ అని కొట్లాడడానికి, అంటే కొట్లాడడానికి ఇది సందర్భం కాదు, కొట్లాడడానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇచ్చేస్తాను. అయితే ఇంకొకటి ఏంటంటే, శ్రీదేవి అంటే చాలా మంది డాన్సర్ గానీ ఇప్పుడు అనుకుంటారు, నార్మల్ గా శ్రీదేవి అంటే అమ్మ ఆమె నా దయ్యం, రాక్షసి అని మాట్లాడతారు. అంటే ఏది నెగిటివ్ ని అంటే ఏదైనా మిస్టేక్ అయ్యిందంటే ఖచ్చితంగా నేను నిలబడతాను. కుంభమేళలో మోనాలిసా ఫేమస్ అయింది తెలుసా? తర్వాత ఏమైంది తెలుసా? హీరోయిన్ అయింది. తర్వాత మీరు ఏమవుతారో మేము చూస్తున్నాం, వేటెన్సీ. మేమైతే నేను ఏదైనా కూడా నేను ఈ ప్లాట్ఫామ్ ని మర్చిపోను. తర్వాత నాకు సపోర్ట్ చేసిన ప్రవీణ్ గారిని మర్చిపోను. నన్ను ముందుకు తోసిన సునీత అక్కని, విజయశ్రీ అక్కని, తర్వాత కవిత అక్కని, తర్వాత వంగా శ్రీనివాస్ గారు అంకుల్ని, తర్వాత మన స్నేహలత మురళి గారిని నా జీవితంలో నేను మర్చిపోలేదు. ఎందుకంటే చాలా హేళన చేశారండి, చాలా తక్కువ, చాలా ఘోరంగా మాట్లాడారు. ఎలా మాట్లాడారు అంటే నేను ఇంకా తట్టుకోలేను. కొన్ని టైంలో చెప్పండి, ఏమన్నారో చెప్పండి. ఏంటి అంటే, అది రోడ్డు మీదకి వెళ్తుంది, ఆమె ఏ తప్పు చేయకుండానే ఈ స్టేజ్ వరకు రాగలిగిందా, ఆమె ఎవరి సపోర్ట్ తో నిలబడుతుంది, ఇలాంటివి నేను చాలా ఫేస్ చేశాను. ఆ టైంలో మా వదిన గారు, మా అక్క గారు నాకు చాలా, అంటే తల్లి తర్వాత నాకు తల్లిగా నిలబడింది అంటే అక్క, వదిన. నేను ఇంకొకటి, నేను అదృష్టంగా నేను చెప్పుకునేది ఏంటంటే, ఏది జరిగినా నాకు బయట నుంచి ఏం వచ్చినా నేను ఖచ్చితంగా వాళ్ళతో షేర్ చేసుకుంటాను. ఈ రోజు నేను 1 లక్ష రూపాయలు సంపాదించాను అని అంటే, ఆ 1 లక్ష ఎక్కడి నుంచి తీసుకొచ్చావని ప్రశ్నించిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు నా ఫ్యామిలీలో. కానీ అరే నా చెల్లె కష్టపడితే ఇంత సంపాదించింది కదా అని నాకు సపోర్ట్ చేసి, నువ్వు తప్పు చేసినా ఒప్పు చేసినా మేము తోడు ఉంటాము అని
తత్వం మాత్రం నా ఫ్యామిలీకి ఇప్పటివరకు లేదు. నేను కూడా చాలా మందికి నేను చెప్పాను కూడా, నేనేంటో నా వెనుక ఉండే వాళ్ళు కూడా ఇలాగే ఉండాలని. చాలాసార్లు చాలా మంది నా దగ్గరకు వచ్చే అమ్మాయిలకు కూడా నేను చెప్తూ ఉంటాను, మనం స్ట్రాంగ్ గా ఉంటేనే ఏదైనా ఇంకేదైనా సాధించగలము అని. మీ అంటే ఫైనల్ గా మీరు డాన్సర్స్ కదా, రేర్ గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేటి ఏంటి మామూలుగా? రేర్ గా అంటే ప్రోగ్రామ్స్ కి అంటే నేను ఆర్గనైజింగ్ చేశాను మామూలుగా. నాది ఒక శ్రీదేవి ఆర్గనైజర్స్, నాది ఒక ఓన్ ట్రూప్ ఉంది, సిరి ఈవెంట్స్ అని, శ్రీదేవి సిరి ఈవెంట్స్ అని. నేను పెళ్లి ప్రోగ్రామ్స్, తర్వాత వినాయక చవితి, తర్వాత మన నవరాత్రులు చూసుకుంటే, బోనాలు చూసుకుంటే, ఇవన్నీ నేను నా సొంత ప్రోగ్రామ్స్ నేను ఓన్ గా చేసుకుంటాను. ఎట్ ద సేమ్ టైం మాకు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రోగ్రాంలు కూడా ఉంగ శ్రీనివాస్ గౌడ్ అంకుల్ బృందంలో కూడా నేను చేస్తూ ఉంటాను. ఇవి ఇన్ని చేసినాక కూడా కొన్ని దగ్గర ఏంటంటే ఆమె ఎదుగుతుంది అని అనుకోకుండా ఎవరి సపోర్ట్ నుంచి తను బయటికి వచ్చిందా అనే నెగిటివిటీ అనేది చాలా మందిలో ఉంది. సో దయచేసి ఒక ఆడపిల్ల ఎదగాలి అంటే ఎప్పుడు బ్యాక్ స్టెప్పే కాదు, రైట్ స్టెప్ తీసుకొని కూడా నిలబడొచ్చు. అది మీరు గుర్తిస్తారని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఫైనాన్షియల్ గా సెట్ అయ్యారా మరి? లేదండి, ఇంకా కావాలి అంటారు, ఇంకా స్టార్ట్అప్ కావాలి అంటారు. అంటే ఫైనాన్షియల్ గా అసలు లేను, చాలా లోలో ఉన్నాను, కానీ నిలబడతాను. లో అంటే ఏంటి అసలు? లోలో ఉన్నారు అంటున్నారు ఏంటి? లోలో అంటే కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, కొన్ని బాధ్యతలు ఉన్నాయి, కొన్ని బరువులు ఉన్నాయి, కొన్ని అప్పులు ఉన్నాయి. బాబు అయితే అంటే ముఖ్యంగా నేను నా పిల్లల గురించి నేను ఒకటి చెప్పాలి. కూతురైనా కొడుకైనా ఇద్దరు, వాళ్ళు ఎంతసేపు అయ్యో మా మమ్మీ కష్టపడుతుందే, మా మమ్మీకి ఈ ఖర్చు తగ్గించాలి అని ఆలోచిస్తారు, పాప అయినా బాబు అయినా. అలాగే బాబు కూడా 10th వరకు గవర్నమెంట్ హాస్టలే. 10th తర్వాత కూడా తను డిప్లొమాలో ఎగ్జామ్ రాసి స్టేట్ సెకండ్ కాలేజ్, మన మహావీర్ కాలేజ్ ఉంది కదా చైతన్య, మన చంద్రాయన్ గుట్టలో, దాంట్లో చదువుతున్నారు. పాప ఏంటంటే పాపకి కొంచెం డాక్టర్ మైండ్ ఆసెట్, సో తనకి ఫైనాన్స్ అంటే ప్రైవేట్ కాలేజ్ లో పెట్టి చదివిస్తున్నాను. ఇలాంటివి కొన్ని ఉన్నాయి, ఇంకా కొన్ని ఇంట్లో అప్పులు ఉన్నాయి, కొన్ని బయట అప్పులు ఉన్నాయి. ఇంకొకటి నాకు కొంచెం హెల్త్ కూడా కొన్ని సందర్భంలో సపోర్ట్ చేయదు, ఇంకా టైర్డ్ అయిపోయి అలా అయిపోయాను. సో అవన్నీ ఉన్నాయి కాబట్టి ఫైనాన్షియల్ గా అయితే స్టేబుల్ గా లేను. నిజంగా మీరు ఇంత ఫైనాన్షియల్ గా కానీ ఇంత లోపల ఇంత ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా బయటికి మాత్రం చాలా హ్యాపీగా చాలా అందంగా కనిపిస్తున్నారు అసలు, తెలుసా? అంటే నేను ఇంకొకటి చెప్పేది ఏంటంటే, ఈ కళ లేకపోతే శ్రీదేవి ఎప్పుడో చనిపోయేది. అంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇన్ని బాధలు, ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఆ స్టేజ్ మీదకి వెళ్ళేసరికి అలా వెలిగిపోతూ ఉంటాను అనమాట. సో నాకు దేవుడిచ్చిన వరం అనుకోవాలో, తర్వాత ఆడియన్స్ నుంచి వచ్చే నాకు ఆశీస్సులు అనుకోవాలో తెలియదు, కానీ దాని ఉన్నందుకే నేను ఇక్కడ వరకు ఉన్నాను. ఎప్పుడైనా అనిపించిందా ఈ జీవితం ఎందుకురా బాబు మనకని? చాలా సార్లు, చాలా సార్లు అనిపించింది. చాలా సార్లు చాలా డిప్రెషన్ వరకు కూడా వెళ్ళాను. అంటే ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి, ఎవరి దగ్గర షేర్ చేసుకోవాలో తెలియని పరిస్థితి వరకు వెళ్ళాను. ఓకే, ఫైనల్ గా జనాలకు చెప్పాలంటే ఏం చెప్తారు? జనాలకి నేను ఫైనల్ గా చెప్పాలి అంటే, సక్సెస్ అనేది ఈ రోజు కాకపోతే రేపైనా మన దగ్గరకు వస్తుంది. ఒకరిని కించపరిచేటప్పుడు, ఒకరి గురించి మాట్లాడేటప్పుడు మనం కొంచెం ఆలోచించి మాట్లాడాలి. నేను ఉదాహరణకి నా జీవితము నేనే ఉదాహరణ. ఎందుకంటే కొన్ని సంవత్సరాలు నేను నా మెట్టినింటికి దూరంగా ఉండాల్సి వచ్చింది. అంటే నేను పడుతున్న బాధ, నేను ఎంత ఇబ్బంది పడ్డానో, నేను ఎంత బాధపడ్డానో, మీరు కూడా మనసు పెట్టి ఆలోచించి, మీరు కూడా మీ చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళని గౌరవించి, వాళ్ళు వాళ్ళు నిలబడ్డారు అంటే దానికి ఒక కారణం ఉంటుంది. ఆ కారణం గురించి ఆలోచించండి, కానీ ఆ వ్యక్తి గురించి కాదు, ఆ అమ్మాయి గురించి కాదని ఈ మీడియా పరంగా నేను చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. అండ్ 1 సెకండ్ ఏంటంటే, మీరు రీసెంట్ ఈ పాటతో ఫేమస్ అయ్యారు కదా, ఆ పాట పాడింది నల్లగొండ గద్దర్ గారు. సో కలవడం జరిగిందా? కలిసాను, అంటే నల్లగొండ గద్దరన్నతో కలిసాను. నల్లగొండ గద్దరన్న పాడారు, నేను చేశాను డాన్స్ కూడా. కలిసారు కదా? కలిసాను. ఓకే, డన్. ఎందుకంటే మాకు బాగా తెలుసు. సో కలిసారు అంటే స్టేజ్ మీదే అన్నయ్యతో కలిసాను, స్టేజ్ తర్వాత కూడా అన్నయ్యతో కలిసాను, మాట్లాడాను. అన్నయ్య ఇలా పాడారు, నేను పక్కనే డాన్స్ కూడా చేశాను. ఓకే, థ్యాంక్ యూ. మీరు చాలా హ్యాపీగా ఉండాలి, ఇంకా మంచి ప్రోగ్రామ్స్ చేయాలి, పై స్థాయికి ఎదగాలి. మేబీ మీరు అనుకున్న కోరికలను తీరాలని మా లెజెండ్ టీవీ ద్వారా అయితే కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సో మాకైతే ఒక మాట ఇచ్చారు, రెండు ఒకటి డైలాగ్, ఒకటి డాన్స్. ఓకే, డైలాగ్ మీరు చెప్పండి, నేను దాన్ని చెప్తాను. ప్రాంతీయ లేదు, ఇప్పుడు మీ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు కదా, వెయిట్ చేస్తున్నారు ఏదన్నా ఇంకా కొత్త టాలెంట్ ఏమైనా చూడడానికి. కొత్త టాలెంట్ అంటే
ఏం చెప్పాలి. మంచి ఎమోషనల్ డైలాగ్ మీరు ఎమోషనల్ జర్నీ కదా. చెప్పు. ఆడపిల్ల ఆడపిల్ల అంటారు కదా, ఏ ఆడ కూతురు అయినా సరే నీ ఆడ కూతురు అన్నప్పుడు ఆ ఇంటి కూతురే, ఎప్పుడు నీ ఇంటి కూతురు కాదు. సో ఆ ఇంటికి నువ్వు పంపించేటప్పుడు ప్రేమ అనురాగం మర్యాదతో పంపించండి. ఆ ఇంటి బిడ్డ కదా అని ఎలా పడితే అలా మాట్లాడి నువ్వు తక్కువ చేసి ఎదుటి వాళ్ళకి అవకాశం ఇవ్వద్దని అనుకుంటున్నాను. ఓకే, ఇంకోటి మీరు కాంగ్రెస్ కి బాగా పాటలు చేస్తుంటారు కదా, రేవంత్ రెడ్డి గారిని కలిసారా మరి? రేవంత్ రెడ్డి సార్తో కలవడం కలిశాను. టీపీ సార్ మహేష్ కుమార్ గారు అదే టీపీసీసీ అధ్యక్షుడు అయినప్పుడు సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళి డైరెక్ట్ గా వెళ్ళి కలిశాను. సార్కి బొకే కూడా ఇచ్చాము, కలిసాము. సార్తో పాటు చాలా స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసాము, సార్తో పాటు చాలా ప్రోగ్రాంలు చేసాము. సార్ ఇప్పుడు సీఎం అయిన తర్వాత ఎలాంటి అభివృద్ధులు జరిగినాయి? స్టేజీలు మారాయి కానీ ప్రోగ్రాంలు జరిగాయి. మేము కొల్లాపూర్ నుంచి జోడో యాత్ర రాహుల్ గాంధీ గారితో జరిగింది కదా, సో దాంట్లో కూడా మేము రేవంత్ అన్నతోనూ రాహుల్ గాంధీ సార్తోనూ ట్రావెల్ చేయడం జరిగింది. 2017, 2018లో శంషాబాద్ లో జరిగినటువంటి రాహుల్ గాంధీ ప్రోగ్రామ్స్ కానివ్వండి, తర్వాత సూర్యాపేట సైడ్ జరిగిన ప్రోగ్రామ్స్ కానివ్వండి, మేము సార్తో కండక్ట్ చేయడం కూడా జరిగింది. రాహుల్ గాంధీ సార్తో కూడా ప్రోగ్రామ్స్ స్టేజ్ మీద చేశాము. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహుల్ అన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న, గంతకంత ఎత్తుకు ఎదిగాడు. ఒక్కనాడు పోలేదు, ఒక్కడయ్యి కొట్లాడాడు,